ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం అంతా పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందర్ రామరెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే సార్, FII మరి ఇండియాలో షేర్స్ అయితే అమ్ముకుంటూ వెళ్ళిపోతుంది. మరి ఇప్పుడు ప్రజెంట్ ఇండియాలో ఎన్ని షేర్స్ ఉన్నాయి అంటే 76 లక్షల కోట్లకు ఉందండి. జనాలు బహుశా బోరు కొడుతుందేమో కానీ వీళ్ళకి ఇంకా ఎన్ని ఉన్నాయి, ఇట్లా అమ్మేసుకుంటూ పోతున్నారు, రోజు రోజుకి మార్కెట్ పడుతుంది అని. బట్ వాళ్ళు 2008లో ఉన్న అమెరికన్ రిసెషన్ తర్వాత ఇండియాలో ఒక్కొక్క సంవత్సరం ఆల్మోస్ట్ 90,000 కోట్లు, 1,00,000 కోట్లు పెట్టారు అప్పట్లోనే. అప్పట్లో వాళ్ళు పెట్టిన 1,00,000 కోట్లు, అప్పట్లో మార్కెట్ ఎంత ఉండేదంటే 2008లో ఉన్నప్పుడు నిఫ్టీ 6,000 దగ్గర ఉందండి. అంటే నిఫ్టీ 6,000 దగ్గర ఉన్నప్పుడు వాళ్ళు 1,00,000 కోట్లు పెట్టారంటే అప్పటి నుంచి ఇప్పటికి నిఫ్టీ కనీసం 5 times పెరిగింది. వాళ్ళు పెట్టిన 1,00,000 కోట్లు ఈక్వల్ టు 6 లక్షల కోట్లు అయింది అప్పటికి. అందుకని 1 yearలో వాళ్ళు 2 లక్షల కోట్లు అమ్మేంత మాత్రాన వాళ్ళు తగ్గేదేం లేదండి. అందుకని ఇండియాలో ఇప్పటికీ వాళ్ళకి మోర్ దెన్ 70 లక్షల కోట్ల వర్త్ అసెట్స్ ఉన్నాయి వాళ్ళకి. అందుకని FIs అంత ఈజీగా సెల్లింగ్ రోజుకి 2,000 కోట్లు 3,000 కోట్లు అమ్మితే ఇప్పుడల్లా తగ్గిద్ది అంటే తగ్గదు. కాకపోతే 12 సంవత్సరాలలోకి డ్రాప్ అయ్యారు. ఒకప్పుడు వాళ్ళకి 23% ఉండేది. బట్ ఇప్పుడు లేటెస్ట్గా అక్టోబర్ సెల్లింగ్ అయిపోయిన తర్వాత నవంబర్ 1st వీళ్ళ వాటా చూసుకుంటే 15.9% ఉంది. ఇది 12 సంవత్సరాల లో, గత 12 సంవత్సరాలు ఇది లోయెస్ట్ ఉందన్నమాట. ఎందుకంటే వీళ్ళు చాలా తక్కువ నిఫ్టీ ఉన్నప్పుడు ఇన్వెస్ట్ చేశారు మార్కెట్లో, అందుకని తక్కువ రేటు కొనగలిగారు వీళ్ళు. బట్ ఇప్పుడు లాస్ట్ 4 years నుంచి మాత్రం వీళ్ళు అమ్ముతూనే ఉన్నారు వాటాన్ని, స్లోగా తగ్గించుకుంటూ వస్తున్నారు. 23 నుంచి ఆల్మోస్ట్ బిలో 16కి వస్తుండ్రు. సర్ప్రైజింగ్గా ఇండియన్ మ్యూచువల్ ఫండ్స్ వాటా అయితే 9.5% ఉందండి. విత్ బ్యాంకులు, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ మొత్తం కలిపితే, అంటే మ్యూచువల్ ఫండ్స్ ప్లస్ బ్యాంక్స్ అండ్ అదర్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్స్ కంబైన్ చేసాం, దాన్ని DIAs అంటాం, అంటే డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్. వీళ్ళది కూడా 16% వచ్చేసిందండి. అంటే ఇండియాలో ఫస్ట్ టైం FISకి దాటేసి కొంచెం ఎక్స్ట్రా 0.1 or 2% ఎక్కువ ఉందన్నమాట. అంటే ఫ్యూచర్లో యుద్ధం చూస్తే వెరీ ఇంట్రెస్టింగ్ ఉంటుంది, FIS వర్సెస్ DIAs ఎంత ఇదిగా చేస్తారనేది. ఇప్పుడు ఈ DIAస్కు తోడు రిటైలర్ వాట కూడా బాగా పెరుగుతూ వస్తుందండి. ఆల్మోస్ట్ 10% దగ్గర వచ్చారు వీళ్ళు కూడా. అంటే రిటైలర్స్ ప్లస్ DIAs కంబైన్ చేసాం అనుకోండి 26% ఉంది. కాబట్టి రిటైలర్స్ అంత ఈజీగా కలవరనుకోండి వీళ్ళతోటి, ఎందుకంటే ఎవరిళ్ళలో కూర్చొని వాళ్ళు బై చేస్తే సెల్ చేస్తూ ఉంటారు. బట్ DIAs అయితే వెరీ ఇంట్రెస్టింగ్. అచ్చం DIAs అంటే మ్యూచువల్ ఫండ్స్ ప్లస్ ఇండియన్ బ్యాంకర్స్ అండ్ అదర్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్స్ మొత్తం కంబైన్ చేస్తే దగ్గర 16% అండ్ FIs దాటి వెళ్తున్నారు. ఫస్ట్ టైం ఇండియన్ హిస్టరీలో ఇప్పుడు వరకు నాన్ ప్రమోటర్ వాటాల్లో FISకి ఎక్కువ ఉండేది. బట్ ఇప్పుడు ఫస్ట్ టైం వీళ్ళు దాటుతున్నారు. అంటే సో 2024 డెఫినెట్గా గుర్తుండిపోద్ది. FIs సెల్లింగ్ పాయింట్ ఆఫ్లో, DIAs ఇంక్రిమెంట్ పాయింట్ ఆఫ్లో, రిటైలర్స్ మెజారిటీ హోల్డింగ్ పాయింట్ ఆఫ్లో కూడా ఉంటుంది. అంటే ప్రమోటర్ వాటా అంటే ఆల్మోస్ట్ 40.7% ఇండియాలో. అంటే ఇండియా మొత్తం స్టాక్ మార్కెట్ని ఒక కంపెనీలా తీసుకుంటే ప్రమోటర్ వాటా 40.7%, FIs వాటా ఆల్మోస్ట్ 16%, అండ్ DIAs వాటా 16%, రిటైలర్ వాటా 10%, అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాటా 11%, అండ్ అదర్స్ 6% దాకా ఉంటుంది. ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటే గవర్నమెంట్ కంపెనీస్ కూడా చాలా ఉన్నాయి కదా, దానికి రాష్ట్రపతి ఓనర్గా ఉంటాడు అనమాట. వాళ్ళ కంపెనీ చూసుకుంటే 11% ఉంది వాళ్ళది. అట్లా ఇండియా మొత్తం కనుక చూసుకుంటే FIS ఫస్ట్ టైం వాళ్ళ వాటా 12 సంవత్సరాల లోపుకి డ్రాప్ అయింది. అదే టైంలో రిటైలర్స్ అండ్ DIAs కంబైన్డ్ పవర్ 26% పెరిగింది. స్టిల్ FIS ఇంపార్టెంట్, ఎందుకంటే వాళ్ళ వాటా 16 దాకా ఉంది కాబట్టి. అంటే స్టాక్ మార్కెట్లో ఏంటంటే అమ్మేటప్పుడు మార్కెట్ ఆర్డర్తో అమ్ముతారు కాబట్టి స్పీడ్కి పెడుతుంది అన్నమాట కింద. కొన్ని వాళ్ళు ఎప్పుడు లిమిట్ ఆర్డర్తో కొంటారు కాబట్టి దానికి ప్రెజర్ ఉండదు. అందుకని FIS అమ్మితే మార్కెట్కి ఏం కాదంటే అవుతుంది, ఎవరైనా బల్క్ ప్లేయర్లు అమ్మితే అవుతుంది. ఎందుకంటే స్టాక్ మార్కెట్ ఏ రోజుకి ఆ రోజే, ఏ కౌంటర్కి ఆ కౌంటరే. సడన్గా వచ్చి సెల్లింగ్ ప్రెజర్కి స్టాక్స్ డ్రాప్ అవుతాయి అంతే. ఓకే, అందుకని FIS ఇంకా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు ఇండియాలో. అంటే ఇంత ముందంత కాకపోవచ్చు కానీ స్టిల్ మేజర్ రోల్ ప్లే చేస్తారు. షేర్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్ ఎంత ఉంటుంది సార్ అక్టోబర్ చూసుకుంటే? అక్టోబర్ వరకు చూసుకుంటే వాళ్ళు 80% తగ్గించుకున్నారు. అంటే వాళ్ళు ఇంత ముందు ఉన్న వాటాలో నుంచి 80% తగ్గించుకున్నారు. అండ్ ఈ పాయింట్ ఆఫ్ టైంలో అయితే వాళ్ళకి 15.98 ఉంది, వాళ్ళ వాటా తగ్గించుకుంటూ వస్తున్నారు. ఈసారి ఉన్న ఇదేంటంటే లార్జ్ క్యాప్ స్టేబుల్ అంటారు కదా, వాటిని అమ్మేసుకుంటున్నారు వాళ్ళు. అంటే వాళ్ళు ఎక్కువ ఇన్వెస్ట్ చేసింది లార్జ్ క్యాప్లోనే, ఎక్కువ సెల్లింగ్ ప్రెజర్ ఫేస్ చేస్తుంది కూడా లార్జ్ క్యాప్లోనే. ఊహించండి, రిలయన్స్ లాంటి కౌంటర్లు కూడా 20% డ్రాప్ అయిందని చూసుకోండి. అదే టైంలో ఇండియన్ మ్యూచువల్ ఫండ్స్ లాస్ట్ 1 month అక్టోబర్ ఎలోను అండ్ ఆల్మోస్ట్ 1.2 lakh ఇన్వెస్ట్ చేశారు. దాంట్లో 1.2 lakh ఇన్వెస్ట్ చేశారు ఒక రిలయన్స్ కౌంటర్లోనే. అదే టైంలో వీళ్ళు FIS అదే పనిగా అమ్మేసుకుంటూ పోతూనే ఉన్నారు. మొత్తానికైతే వాళ్ళు అమెరికాలో బాండ్ రేట్స్ అన్ని స్ట్రాంగ్ అవటం, వడ్డీ రేట్లు స్ట్రాంగ్ అవటం, ఓకే,
అండ్ జపాన్లో వడ్డీ రేట్లు 1% జరిగింది. ఇంతకుముందు 0 ఇంట్రెస్ట్ రేట్స్ ఉన్నాయన్నమాట. అందుకని జపాన్లో ఏదైనా బారో చేసుకోమని వాళ్ళు తిరిగి ఇచ్చేయడం జరిగింది. అలాగే పక్కన చైనా వాళ్ళు ఎకానమీగా వాళ్ళు ఇంప్రూవ్ అవుతుంది కాబట్టి వాళ్ళు అక్కడికి కొంతమంది అట్రాక్ట్ చేయటం, ఇట్లా రకరకాల రీజన్స్ తోటి. అలాగే ఇండియాలో కూడా ఈ క్వార్టర్ రిజల్ట్స్ అనుకున్నంత బాగా రాలేదు. అంటే గత 5 yearsలో మోస్ట్ డిసప్పాయింటెడ్ రిజల్ట్ అంటే ఈ క్వార్టర్ రిజల్ట్సే. అంటే ఇన్ఫ్లేషన్ కూడా 6.2 చేరింది. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ నెంబరింగ్ అనమాట లాస్ట్ 1 yearలో. అందుకని ఇన్ఫ్లేషన్ చూసినా బ్యాడ్ న్యూస్, అండ్ కార్పొరేట్ రిజల్ట్స్ నాట్ ఓకే అనమాట. అంటే యావరేజ్ రిజల్ట్స్. మార్కెట్ ఏమో ఆల్ టైమ్ హై దగ్గరలో ఉంది. వీటన్ని రీజన్ తోటి ఎఫ్ఐఎస్ సెల్లింగ్ యాడ్ అయ్యి మొత్తానికి మార్కెట్ స్టేబుల్కి వచ్చిందనమాట. అనుకుంటే కానీ ఇలాంటి కరెక్షన్స్ కొంచెం హెల్దీ అనమాట. మరి టూ మచ్ వన్ వే రూట్లో పోయినా కూడా ఏముండదు. గోల్డ్ లాంటివే 28% పెరిగి అయ్యే కరెక్షన్స్ అవుతున్నప్పుడు ఇవి స్టాక్స్ ఓవర్ వాల్యూస్కి వచ్చిన ప్రతిసారి ఏదో ఒక రీజన్ తోటి అవుతూనే ఉంటాయి. అందుకని ఎస్ఐపి వాళ్ళు కంటిన్యూ చేసుకోవచ్చు, వాళ్ళకి వచ్చిన ఇలా ఏం లేదు. బట్ ఇంట్రెస్టింగ్, ఎఫ్ఐఎస్ వాళ్ళు నెక్స్ట్ ఏం చేయబోతున్నది వెరీ ఇంట్రెస్టింగ్. ఎందుకంటే డిఎస్ పవర్ పెరిగింది కాబట్టి. దాని మీద ఏంటంటే ముందు రోజుల్లో డిఎస్ అంటే లోకల్ మనీ ఈ కల్చర్ కంటిన్యూ అయ్యి ఇంకా ఎక్కువ చేరుద్ది అనమాట. బహుశా ఈ 26 కాకుండా 30-35 కూడా చేర్చొచ్చు వీళ్ళందరూ కలిసి. తద్వారా ఏంటంటే స్టెబిలిటీ వస్తుంది అనమాట. ఇప్పుడు ఇంతకుముందులాగా ఇప్పుడు అదాని మీద జరిగిన అటాక్లు ఇండియన్ మార్కెట్ మీద జరిగినా సరే ఆ రేంజ్లో ఇంతకుముందు పడపోవచ్చు 1 year తర్వాత చూసుకుంటే. ఇప్పుడు మార్కెట్లో స్టెబిలిటీ వస్తుంది. మొత్తం 2024 ఈజ్ వన్ ఆఫ్ ది మెమరబుల్ ఇయర్ ఫర్ ఇండియన్ మార్కెట్. ఐపీఓ 10 yearsలో బిగ్గెస్ట్ మనీ కలెక్షన్. అంటే ప్రమోటర్ సెల్లింగ్ లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్లో బిగ్గెస్ట్ సెల్లింగ్ ప్రమోటర్స్. ఎఫ్ఐఐస్ బిగ్గెస్ట్ సెల్లింగ్ ఆఫ్ ది ఇయర్. ఎఫ్ఐఐస్ సింగిల్ మంత్ బిగ్గెస్ట్ సెల్లింగ్ ఆఫ్ ది మంత్ కూడా అక్టోబర్ మంతే. అండ్ మ్యూచువల్ ఫండ్స్ ఫస్ట్ టైం డిఐఎస్ ఎఫ్ఐఎస్ని టేక్ ఓవర్ చేసింది కూడా ఈ మంతే. అండ్ బిగ్గెస్ట్ ఐపీఓ 27,000 crores హుందాయ్ వచ్చింది ఈ సంవత్సరంలోనే. మంచి రికార్డ్స్ ఉన్నాయి 2024. అంటే కోవిడ్ తర్వాత ఫస్ట్ షాక్ కూడా ఇప్పుడే. కోవిడ్ తర్వాత పెద్ద సెల్లింగ్ అటాక్ సింగిల్ మంత్లో జరిగింది కూడా ఇదే అనమాట. అట్లా వన్ ఆఫ్ ది మెమరబుల్ ఇయర్గా మిగిలిపోద్ది 2024. థ్యాంక్ యూ సార్. హాయ్, మీరు స్టాక్ మార్కెట్కి కొత్త, లేదా మీరు మార్కెట్లో ఉన్నా సరే మనీ మేక్ చేయడం టఫ్గా ఉందా? అంటే స్టాక్ మార్కెట్లో ఎన్ని సంవత్సరాలు ఉన్నా సరే ఇంకా బ్రేకింగ్ ఏం రావట్లేదా? లేదా మీరు పెద్ద మొత్తంలో స్టాక్ మార్కెట్లో మెయింటైన్ చేయాలనుకున్నారా? మీ పొజిషన్ ఏదన్నా అయి ఉండొచ్చు. స్టాక్ మార్కెట్లో కనుక లాంగ్ టర్మ్లో మనీ మేక్ చేసుకోవాలనుకుంటే షార్టెస్ట్ పాసిబుల్ వే అంటే ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ ద్వారా లిటిల్ బిట్ ఈజీగా ఉంటుందన్నమాట. కాబట్టి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందంటే ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకోవడానికి ఇది బెస్ట్ పాసిబుల్ వే ఏంటంటే ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్ కోర్సు. ఇది ఎవ్రీ మంత్ వీకెండ్స్లో సాటర్డే, సండే, మండే ఇలా 3 రోజుల్లో డైలీ 2 hours టోటల్లీ 6 hours ప్రోగ్రామ్ ద్వారా నేర్పడుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ని కాల్ చేయడం ద్వారా లేదా రిజిస్టర్ చేసుకోవడం ద్వారా మీ సీట్ని బుక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.